ప్రధానమంత్రికి అత్యున్నత జాతీయ గౌరవాన్ని ప్రకటించిన డొమినికా దేశం కరోనా సమయంలో మోదీ చేసిన విశేష కృషికి గాను ఈ పురస్కారం ఇస్తున్నట్లు డొమినికా ప్రధానమంత్రి రోజ్వెల్ట్ స్కెరెట్ తెలంగాణ వ్యాప్తంగా కొనసాగుతున్న సమగ్ర కుటుంబ సర్వే, జీహెచ్ఎంసీ పరిధిలో 4,50,000కు పైగా ఇళ్లకు సర్వే. బంజారాహిల్స్ ఎన్బీటీ నగర్లో కుటుంబ సర్వేలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ విజయలక్ష్మి. సర్వేపై ఎలాంటి అనుమానాలు అవసరం లేదని మంత్రి స్పష్టీకరణ. రేపు బిర్సా ముండా 150వ జయంతి వేడుకలు జనజాతీయ గౌరవ దివస్గా జరుపుకుంటున్న భారతావని. బీహార్లో జరిగే వేడుకలకు హాజరు కానున్న ప్రధానమంత్రి మోదీ. ఎయిమ్స్ ఆధ్వర్యంలో విజయవంతంగా కొనసాగుతున్న డ్రోన్ సేవలు. ఇప్పటి వరకు 300 శాంపిల్స్ను చేరవేసినట్లు ఎయిమ్స్ డైరెక్టర్ భాటియా వెల్లడి. ఈ నెల 21, 22 తేదీల్లో హైదరాబాద్లో పర్యటించనున్న రాష్ట్రపతి. 21న ఎన్టీఆర్ స్టేడియంలో కోటి దీపోత్సవంలో పాల్గొనున్న ద్రౌపది ముర్ము. ప్రభుత్వ కార్యక్రమాలను తప్పుపట్టడమే పనిగా బీఆర్ఎస్, బీజేపీలు వ్యవహరిస్తున్నాయన్న పీసీసీ చీఫ్. లగచర్ల దాడి వెనుక కేటీఆర్ ఉన్నారని మహేష్ కుమార్ గౌడ్ ఆరోపణ. వికారాబాద్ ఘటనలో రిమాండ్ రిపోర్టులో తన పేరును చేర్చినట్లు వచ్చిన వార్తలపై ఎక్స్ వేదికగా స్పందించిన కేటీఆర్, అరెస్టు చేస్తే గర్వంగా జైలుకు వెళ్తానని వ్యాఖ్య. నేడు దేశవ్యాప్తంగా బాలల దినోత్సవ వేడుకలు. చిల్డ్రన్స్ డేపై ఎక్స్ వేదికగా స్పందించిన ప్రధాని, నెహ్రూకు నివాళులర్పించిన నరేంద్ర మోదీ, బాలలకు శుభాకాంక్షలు తెలిపిన పీఎం. బాలికలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి. నెహ్రూ ఆకాంక్షల మేరకు నేటి బాలలను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్న సీఎం. ఐఐటి హైదరాబాద్ను సందర్శించిన కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి సుకాంత్ మంజుదార్, ఎంపీ రఘునందన్ రావు. ఐఐటి క్యాంపస్లో నూతన హాస్టల్ భవనాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి. చర్లపల్లి జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో హరీష్ రావు ములాఖత్. నిర్దోషిగా నరేందర్ రెడ్డి బయటకు రావటం ఖాయమన్న మాజీ మంత్రి. భారత మహిళా క్రికెట్ జట్టు హోమ్ సిరీస్ కోసం బీసీసీఐ షెడ్యూల్ ప్రకటన. వచ్చే నెల 15 నుంచి వెస్టిండీస్తో తలపడనున్న భారత మహిళల క్రికెట్ జట్టు. జార్ఖండ్లో ఎన్నికల ప్రచారంలో అమిత్ షా. జమ్మూ కాశ్మీర్ను భారత్ నుండి విడదీయలేరని కేంద్ర మంత్రి స్పష్టీకరణ. ఢిల్లీలో రోజురోజుకు క్షీణిస్తున్న గాలి నాణ్యత. 400 దాటిన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్. నాగపూర్ నుండి కోల్కతాకు వెళుతున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు. రాయ్పూర్లో అత్యవసర ల్యాండింగ్. ఘటనపై విచారణ జరుపుతున్న దర్యాప్తు బృందాలు. ఈ నెల 20 నుండి గోవా వేదికగా జరగనున్న 55వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం ఈఫీ. పలు దేశాల నుండి తరలివస్తున్న చలనచిత్ర ప్రముఖులు. అధికార బదలాయింపులో భాగంగా ట్రంప్, బైడెన్ శ్వేత సౌధంలో భేటీ. ఇజ్రాయెల్ గాజా యుద్ధంపై బైడెన్తో చర్చించినట్లు ట్రంప్ వెల్లడి. భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య రేపు నిర్ణయాత్మక చివరి టీ20 సిరీస్లో 2-1తో ముందంజలో ఉన్న భారత్. వచ్చే నెల నుండి భారత్లో వైట్ బాల్ హోమ్ సిరీస్. పాల్గొనున్న వెస్టిండీస్, టీమిండియా, ఐర్లాండ్ మహిళల క్రికెట్ జట్లు. ముంబై వేదికగా వచ్చే నెల 15న ప్రారంభం కానున్న తొలి మ్యాచ్.